ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఎవరికైనా సహాయం చేస్తే మరచిపో, ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. నిజం గడప దాటేలోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యమవుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. పిల్లలు పెరిగి పెద్దవడం అంటే ఏడ్చే వయసు నుంచి ఏడిపించే వయసుకు ఎదగడం కాదు. బంధాల విలువలు తెలుసుకొని బాధ్యతలు ఎరిగి మసలుకునే వయస్సుకు ఎదగడం. నీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. విజయమే సర్వస్వం కాదు, పరాజయమే అంతమూ కాదు. ఏది జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. బాధలో ఉన్నప్పుడు బంధువులు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు, సంతోషంతో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తుకొస్తారు. ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయడం అంటే ఒక అలను చూసి సముద్రం యొక్క బలాన్ని అంచనా వేసినట్లే. ఆలోచన మంచిదై ఉండాలి, ఎందుకంటే దృష్టి లోపానికి చికిత్స ఉంది, దృష్టి కోణానికి చికిత్స లేదు. పుణ్యం రావాలంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఇలాంటి వర్షాలు మా ఊర్లో ఒక వారం కాదు, నెలపడ్డా మా ఊరికి ఏం కాదు. ఎందుకంటే మా ఊర్లో ముంచేవారు తప్ప మునిగేవారు ఎవ్వరూ లేరు. అదృష్టం అంటే ₹1 లాటరీ టికెట్కి ₹1,00,00,000 రావడం కాదు. నీ దగ్గర రూపాయి కూడా లేనప్పుడు కోట్ల విలువ చేసే స్నేహితుడు ఉండటం. అలవాట్లతో దేవుడుగాను మారవచ్చు, లేదా హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి జీవితాన్నే కాదు, స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి 2 మంచివైతే అన్ని రోజులు మంచివేనని. అనుబంధాలు పెంచుకుంటే తెంచుకోవడం కష్టం. మనం నాటిన మొక్కనే మన చేత్తో తుంచేయలేం కదా. జీవితం ఒక నీటి బుడగ, ప్రేమ ఒక కళ, సంసారం ఒక మాయ. రోజులు గడుస్తున్న కొద్దీ మరణం నీ దగ్గరకు నడుస్తుంది. చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. మనసు కన్నా పెద్ద సమాధి మరొకటి లేదు. చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటిని కూడా పైకి రానివ్వని వేదన, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు, ఎందరో పాతిపెట్టేసే సమాధి. ఒకే దుస్తులు వేసుకుంటే టీం కాదు, ఒకే దృక్పథం ఉన్నదే ఉత్తమ టీం. నిరంతరం నేర్చుకుంటున్న ఉపాధ్యాయుడే ఇతరులకు బోధించగలడు. దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలుగుస్తుంది కదా. ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు నిశ్శబ్దం మాత్రమే మనకి మంచి నేస్తం. బాధ వచ్చినప్పుడు కార్చే కన్నీటికి కళ్ళు ఉబ్బిపోయి నొప్పులు కూడా వస్తాయి. అంతలా కన్నీరు కార్చే శక్తిని ఇచ్చిన ఆ తండ్రి ఎందుకో ఆ బాధను చిరునవ్వుతో స్వీకరించి ఎదుర్కొనే శక్తిని ఇవ్వటం మరిచాడు. ఒక ఆడది దారి తప్పేది దారి సరిగా లేక కాదు, పెంచినవారో కట్టుకున్నవారో సరైన వారు కాక.